వేములవాడ ఆలయ పునర్నిర్మాణంపై ఉన్నతాధికారులు సమీక్షించారు. జూన్ 15 తర్వాత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మినీ కాశీగా మారబోతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రాబోయే 1000 ఏళ్లకు సరిపడే విధంగా ఆలయం పునర్నిర్మాణం కానుంది. అందుకు ఉన్నతాధికారుల బృందం నేడు వేములవాడను సందర్శించి ఆలయ పరిసరాలను పరిశీలించి జూన్ 15న ఆలయ పునర్నిర్మాణం పనులు చేపట్టాలని నిర్ణయించారు. భక్తి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను జూన్ 15 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గతేడాది నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 47 కోట్లు మంజూరు చేయడంతో పాటు బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు. అయితే పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో ఉన్నతాధికారులు శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎండోమెంట్ ఆర్కిటెక్ట్, స్థపతులు, ఇంజనీరింగ్ అధికారులు వేములవాడను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణంపై సమీక్షించారు. ఈ నెలాఖరులో శృంగేరి పీఠాధిపతుల అనుమతుల కోసం వెళ్లాలని నిర్ణయించారు. వారి సూచనలతో భక్తిభావం విరాజిల్లేలా జూన్ 15న పనులు చేపట్టాలని ముహూర్తం ఖరారు చేశారు. రాజన్న ఆలయం పునర్నిర్మాణంతో పురాతన శిల్పకళ సాంప్రదాయానికి, సౌందర్యానికి ప్రతిరూపంగా నిలిచేలా పలు డిజైన్లను సిద్ధం చేశారు. శైవ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆలయాన్ని విస్తరించనున్నారు. ఆలయ విస్తరణ పనులు చేపడితే భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలను కొనసాగించనున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.